రాష్ట్ర కేబినెట్ ని అర్బన్ నక్సలైట్లతో పోల్చడం సరికాదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తాను నక్సలైట్ ఉద్యమం నుంచి వచ్చాననే టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ అవకాశాలని డ్యామేజ్ చేయాలని బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేస్తున్నాయని సీతక్క మండిపడ్డారు. బొడిగే శోభ, ఈటల రాజేందర్ ఏ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారని ప్రశ్నించిన సీతక్క ఆదివాసీ నేపథ్యం ఉన్నవాళ్లు మంత్రులు కావద్దా అని నిలదీశారు. ఈ 5 సంవత్సరాలలో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఎట్లా ఉందాం అనేది అసలే లేదు. ఎంతసేపు రాజ్యాంగాన్ని కూనీ చేద్దాం, ఎట్లా ఈ పార్టీలను చీల్చాలి లేదా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ఒక కుట్రతోటి వాళ్ళు ప్రయత్నం చేసి ఆ కుట్రలు విఫలమైనవి. మేము సక్సెస్ఫుల్గా 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు ఓర్వలేక ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఛార్జ్ షీట్లను పెడుతున్నారు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు తుంగలో తొక్కిరు కాబట్టే మా మీద నమ్మకంతో ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. అయితే నేను బండి సంజయ్ గారిని ఒకటే సూటిగా అడగదలుచుకున్నాను. మీ అమిత్ షా గారేమో రండి జనజీవన స్రవంతులు అంటారు, మీ మోడీ గారు అంటారు, ఇవాళ మా క్యాబినెట్ గురించి అంటున్నారు కదా. మీ పక్కన ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిది ఏ భావజాలం నుంచి వచ్చింది? మరి మీరు నిన్నటిదాకా బొడిగ శోభాన్ని తిప్పినటువంటి ఆమె ఏ భావజాలం నుంచి వచ్చింది? అదే విధంగా మరి ఈ రోజు కూడా కొంతమంది మీ పార్టీ నుంచి బీజేపీ నుంచి మా పార్టీలో కూడా వచ్చింది. మా కార్పొరేషన్ ఉంటుంది శోభా గారు, ఆమె కూడా బీజేపీలోనే పనిచేసింది. ఈరోజు మా క్యాబినెట్ అలా ముద్ర వేసి మరి ఏదో ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు ఒడిగట్టేటువంటి